వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. మనం ప్రీవియస్ ఫ్లాష్ బ్యాక్ లో కొంతమందిని ఎవరినైతే చర్చించుకున్నామో టచ్ చేసిన వాళ్ళు విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. అయితే ఆయన పర్సనల్ జీవితం చెప్పుకున్నాం, కరెక్ట్ కదా. ఈ రోజు ఏం చేద్దాం అంటే సార్, ఆయన సినీ కెరీర్ మనం టచ్ చేయాలి, పెద్దగా టచ్ చేయలేదు. ఓకే, అసలు అగ్ర నిర్మాతగా ఆయన ఆ ఎదుగుదలకి ఆయన పడిన కష్టం ఏంటి, ఎలా వచ్చారు చెప్తాను. ఇచ్చేదంటే వాళ్ళందరూ చరితార్థులు, వాళ్ళ గురించి చెప్పుకోవటంలో మనం కూడా ఒక ఇది ఉంది, నాలెడ్జ్ వస్తుంది. రైట్. విబి రాజేంద్ర ప్రసాద్ గారు కాలేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత అది మనం చెప్పుకున్నాం. మనం చదువుకున్న తర్వాత వారికి నాగేశ్వరరావు గారితో పరిచయం ఉందని చెప్పాను మీకు ఇదివరకు. అవును, ఆయనతో బాగా టచ్ ఉంది, ఏదో పర్సనల్గా కలిశారు. ఆయన చదువు పూర్తి చేసుకున్నా అని చెప్పారు. అయిన తర్వాత ఏం చేయాలని సందిగ్ధంలో ఉన్నప్పుడు ఈయనకి వాళ్ళకేంటి వ్యవసాయ భూములు ఉన్నాయి, బోళ్ళంత ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకేం అక్కర్లా. ఫాదర్ కూడా జగపతిరావు గారు బాగా ఇది ఇంట్రెస్ట్, కుర్రాళ్ళు ఇంట్రెస్ట్ కూడా చూస్తారు. కృష్ణప్రసాద్ గారు అన్నయ్య, ఆయన ఫ్యూచర్లో ఇది అవుతాడు. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చేస్తారంటే, సరే ఇంట్రెస్ట్ ఏం చేశాడు అన్నయ్య గారితో తెప్పించాడు. తండ్రి గ్రహించాడు ఆయన, వీడికి ఏదో వేరే ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని అనేటప్పటికీ నాకు ఇలాగ నాటకాలు కూడా వేశాడు. నాటకాలు చాలా ఇంట్రెస్ట్ అయింది, కాలేజీలో నాటకాలు వేశాడు ఆయన. ఎవరు ఆర్టిస్టిక్గా రాజేంద్ర ప్రసాద్ గారికి బాగా ఇంట్రెస్ట్ ఉంది, నాటకాలు కూడా వేశాడు. ఆ సందర్భంలో కాలేజీకి వచ్చినప్పుడు ఎప్పుడు నాగేశ్వరరావు గారు కలిశారు. నాగేశ్వరరావు గారు రూము పిలిచాడు, బ్రహ్మచారిగా ఉండగా రూము పిలిస్తే నాగేశ్వరరావు వచ్చాడు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి. అందరూ రాజేంద్ర ప్రసాద్ని ఎత్తేశారు, నాగేశ్వరరావు గారు మీ రూమ్కి వచ్చారా అని చెప్పి. సో అలాంటి ఇన్స్పిరేషన్లో ఉన్నాడు రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఎలాగైనా సరే నటుడు అవుదామని ఒక మెయిన్ కాన్షియస్లో వెళ్ళిన తర్వాత అక్కడ తండ్రి దగ్గరికి ప్రస్తావన వచ్చింది. ప్రస్తావన వస్తే ఈయనకి రైస్ మిల్లులు కూడా ఉన్నాయి, ఎక్కడ బందర్లో ఉన్నాయి, ఊళ్ళలో ఉన్నాయి, ఎవరో రాజేంద్ర ప్రసాద్ గారికి. సరే ఆయన తండ్రి ఎంత ప్లానో చూడండి. ఓకే, నువ్వు అలా వెళ్ళాలనుకుంటున్నావు కదా, నీ పేరున బందర్లో 50,000 ఉన్నాయి బ్యాంకులో, అది తీసుకెళ్ళు. అక్కడ రైస్ మిల్లు చూస్తూ ఉంటారు కదా, పిల్లల పేరున వేసినట్టున్నాడు ఆయన. నీ పేరున 50,000 ఉన్నాయి, ఆ 50,000 అయిపోయేంత వరకు ట్రై చేయి. ఇక అయిపోయిన తర్వాత మళ్ళీ డబ్బుల కోసం కవర్ చేయబాకు. నీ ప్రయత్నాల్లో ఈ లోపలనే నువ్వు లైఫ్కి ఏం కావాలో అది సెట్ చేసుకోవాలి. అంటే నీకు ఇచ్చే పెట్టుబడి నేను 50,000, నువ్వేం చేస్తావో చేసుకో అని చెప్పేసి తండ్రి చెప్పాడు. క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు. అలాగే నాన్నగారు, నేను ఇంకా మిమ్మల్ని అడగను, నేను నా ప్రయత్నాలు నేను చేసుకుంటాను, నేను బతకడానికి ఏం చేయాలో నేను ప్రయత్నించుకుంటానని చెప్పేసి అన్నాడు. అని బయలుదేరి మెడ్రాస్ వచ్చాడు ఆయన. అప్పట్లో మరి మెడ్రాసేగా, ఇదివరకు 1940s 30s అయితేనేమో బొంబాయి కొల్హాపూర్, ఇప్పుడు మెడ్రాస్ అయిన పెరిగిన తర్వాత. రైట్. సరే ఏం చేద్దామని రైట్లో ఈ ట్రయల్స్లో వీటిల్లో 25,000 ఖర్చు అయిపోయినాయి. ట్రయల్స్లోనే ఏం చేద్దాం అంటే మెడ్రాస్ వస్తారు కానండి, వచ్చిన కొత్తలో ఎలా ఉంటుందంటే మెడ్రాస్ అంతా తిరిగి చూసేద్దాం, అది చూసేద్దాం అన్న దాంట్లో ఈయన జమీందారులకు బతికినాడు కదా, ఆ హుషారులో ఖర్చు పెట్టేశాడు. అప్పుడు గుర్తొచ్చింది, ఈ 25,000లోనే నేను ఏదో ఒకటి చేసుకోవాలి, లేదంటే మాత్రం కుదరదు అని చెప్తే ఈయన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, సౌండ్ ఇంజనీర్, మెడ్రాస్లో సౌండ్ ఇంజనీర్ చేస్తున్నాడు, రంగారావు గారిని కన్సల్ట్ చేస్తే ఆయన ఏమన్నాడంటే, సరే నేను దీంట్లో ఉన్నాను కాబట్టి నువ్వు నీలాంటి వాడు సినిమా తీస్తే బెటర్ అని చెప్పి సలహా ఇచ్చాడు. మనం కలిపి సినిమా తీద్దాం, నీ దగ్గర 25,000 ఉన్నాయి కదా, ఇప్పుడు నేను తీసి ఇంకొక 4 కలుపుకొని అందరం కలిపి, అప్పట్లో ఎంతంటే 2-3 లక్షలు ఉంటే సినిమా తయారైపోయింది ఆ కాలంలో. అని చెప్పి అందరూ ఇంకొక 2-3 పార్ట్నర్స్ చేర్చుకుని సినిమా తీద్దామని చెప్పేసి మొదలెట్టారు. ఫస్ట్ ఎవరి దగ్గరికి, ఇంకెవరున్నారు, నీకు నాగేశ్వరరావు ఉన్నారు కదా, వెళ్ళరాను నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళరాను.
నాగేశ్వరరావు దగ్గరికి వెళ్తే నీ ప్లాన్ బాగానే ఉంది కానీ ఇప్పుడు నేను చేయలేను ఆయన, నువ్వు ముందు ఒక సినిమా తీసిరా. నాగేశ్వరరావు గారు ఎప్పుడు అలా సలహా ఇస్తారు, ముందు ఒకేసారి ఇచ్చేరు, అనుభవం గడించి రమ్మంటారు. ఓ చిన్న సినిమా తీసుకురా నువ్వు, నీకు నేను కావాలంటే జగ్గయ్యతో మాట్లాడతాను, జగ్గయ్య గారు ఉన్నారు కదా, అంచేత జగ్గయ్య గారిని పెట్టుకుని ఒక సినిమా తీ, ఆయన సలహా ఇచ్చాడు. అంచేత ఇప్పుడు జగ్గయ్య గారు నాగేశ్వరరావు బాగా అప్పట్లో సినిమాలు ఇది కదా బాగా, జగ్గయ్య గారు అయిన తర్వాత జమునాని అప్పట్లో ఎస్టాబ్లిష్ అవుతున్న ఆర్టిస్ట్ జగ్గయ్య జమునాని పెట్టి అన్నపూర్ణ అనే సినిమా తీద్దాం అనుకున్నారు. సరే డైరెక్టర్ని పెట్టారు, అన్నపూర్ణ అనే సినిమా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో అంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మొదటి చిత్ర నిర్మాత ఈయన. ఇప్పుడు ఫస్ట్ అన్నపూర్ణ అనే సినిమా తీస్తున్న నిర్మాత. ఒకసారి ఏం జరిగిందంటే ఈయనకి అస్తమా ఉందని చెప్పుకున్నాం. అవును, అస్తమా ఉందని చెప్పుకున్నాం. రెయిన్ సాంగ్ తీయాల్సి వచ్చింది. రెయిన్ సాంగ్ తీయాల్సి వస్తే సత్య స్టూడియోలో సెట్ వేశారు వీళ్ళు అన్నపూర్ణలో. మన అన్నపూర్ణ సినిమాలో సత్య స్టూడియోలో సెట్ వేశారు రెయిన్ సాంగ్కి. వెళ్తే ఈయనకి ఆ వేళ ఏం జరిగిందంటే ఉత్సాహవంతుడు కదా, ఆ తడిసి అస్తమా రిపీట్ అయింది. రిపీట్ అయితే ఏం చేశాడు, ఆయన వచ్చి ఒక షెడ్లోకి వచ్చి కూర్చుండిపోయాడు. నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ షెడ్లోకి వచ్చి కూర్చున్నాడు. ఈయన రాడు రంగారావు గారు ఎక్కువగా, ఎందుకంటే రంగారావు గారు సౌండ్ ఇంజిన్ ఇది కదా, ఆయన ఏదో డ్యూటీలో ఉన్నాడు ఆయన. సో నిర్వహణ అంతా ఈయన చూస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్ అనుభవం రావాలి కదా, అందుకని ఇలా చూస్తుంటే అది ఆ వేళ రాత్రి వరకు ఎక్స్టెండ్ అయింది షూటింగు. 2 గంటలకి ఆయన అలా మగతగా పడిపోయాడు ఆయన, రాజేంద్ర ప్రసాద్ గారు, ఆస్తమా భరించలేక. అలా తీసి నిద్ర వచ్చేస్తుంది కదా, ఏదో ఇచ్చేస్తే మత్తుగా పోయేటప్పుడు చీర చూసేటప్పుడు షూటింగ్ అయిపోయింది. ఎవరు లేరు స్టూడియోలో ఎవరు లేరు. ఓకే, నైటు 2, 3 అయింది. ఆటోలు కూడా దొరకలేదు, ఏమీ దొరకలేదు. ఇక నడుచుకుంటూ టీ నగర్లో ఆయన ఆఫీస్, టీ నగర్ దాకా నడుచుకుంటూ వెళ్ళాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే కొత్త నిర్మాత అయితే ఇది వీళ్ళు ఎవరికి గుర్తుండవు అనమాట మనం అని అప్పుడు ఫస్ట్ టైం గుర్తొచ్చింది ఆయనకి. ఓకే, ఇచ్చేదంటే కొత్త వాళ్ళు అంటే ఎవరు గుర్తుండవు అనమాట. ఇదే 4 పిక్చర్లు తీసిన నిర్మాత ప్రొడ్యూసర్ గారు ఎక్కడ అని అనేవాళ్ళు. అందుకని మనం ఫస్ట్ కాబట్టి మనల్ని గుర్తించలేకుండా గుర్తుపెట్టుకోకుండా వెళ్ళిపోయారు వీళ్ళు, యూనిట్ అంతాను. ఈవెన్ మేనేజర్ కూడా వాళ్ళు ఏమనుకుంటారు, నిర్మాత గారు వెళ్ళిపోయారేమో అనుకుని ఉంటారు వాళ్ళు. షూటింగ్ వదిలేసి వెళ్ళిపోయి ఉంటారులే అనుకుంటారు. దీనికి ప్రతిదానికి కారణాలు ఉన్నాయి వాళ్ళకు కూడా, స్టాఫ్కి కూడా కారణాలు ఉంటాయి. నిర్మాత గారు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన వెళ్ళిపోవచ్చు కదా అని అనుకున్నారు తప్ప ఈయన ఎక్కడున్నారు ఏంటి అనేది వెతకలా. కనీసం ఫోన్లు లేవు అప్పుడు, ల్యాండ్ లైన్లే. సెల్ ఫోన్ ఉంటే ఫోన్ కొట్టేవాళ్ళు. అప్పుడు ల్యాండ్ లైన్లే. అయిన తర్వాత 2 గంటలు 3 గంటలు తీసుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ టీ నగర్ వెళ్ళి సత్య స్టూడియో నుంచి టీ నగర్ వెళ్ళి దాదాపు 7-8 కిలోమీటర్లు ఉంటుందండి. 7-8 కిలోమీటర్లు. నేను సత్య స్టూడియోలో పనిచేశాను. ఓకే, వెళ్ళి రూమ్కి వెళ్ళి పడిపోయాడు. ఆ తర్వాత జ్వరం వచ్చి 4-5 రోజులు లేవాల. ఇక వాళ్ళందరూ కంగారు పడ్డారు, అది వేరే విషయం. ఇదొక ఇన్సిడెంట్. షెడ్యూల్ బ్రేక్ ఏమిలా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇక ఈ సెకండ్ పిక్చర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ చేసేసారు, ఓకే పర్వాలేదు అనుకున్నారు. పార్ట్నర్స్ అందరూ కూడా నలుగురు కలిసి తలకు చేయారు. ఇది ఒక ఇన్సిడెంట్ అండి జరిగింది. ఇక రెండో ఇన్సిడెంట్, ఈ సినిమా ఇక వరుసగా సినిమాలు తీద్దాం అనుకున్నారు. సినిమాలు తీద్దాం అనుకున్న పరిస్థితిలో రైట్ హ్యాండ్ అయిన రంగారావు గారు చనిపోయారు. మీకు గుర్తుందో లేదో, రంగారావు రాజేంద్ర ప్రసాద్ అని నిర్మాతగా పేర్లు పడేది ఫస్ట్లో. గుర్తుంది, అన్నపూర్ణ. అది అంచేత అయినప్పటికీ ఈయన ఈ రంగారావు గారు పోయేటప్పటికి మిగతా పార్ట్నర్స్ కూడా చేయజారిపోయారు. ఇంచేతంటే ఆయన ఇండస్ట్రీ మనిషి. రంగారావు గారు ఇండస్ట్రీలో బాగా తెలిసిన మనిషి. ఇప్పుడు ఈ రాజేంద్ర ప్రసాద్ మీద అంత నమ్మకం ఉండదు వాళ్ళకి. ఇప్పుడు ఇచ్చేదంటే ఒక ఇండస్ట్రీలో ఉన్న మనిషి సహాయంతో సినిమా తీశాడు, ఫస్ట్ సినిమా. ఏమో తర్వాత వీళ్ళు రాజేంద్ర ప్రసాద్ నమ్ముండకపోవచ్చు ఆ రోజుని. అందుకని వాడు రంగారావు గారు పోయేటప్పటికి, లేకపోతే రంగారావు గారికి అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు వాళ్ళకి. సో ఈ పార్ట్నర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక్కడే మిగిలాడు ఈయన. ఎవరు? రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కడే మిగిలాడు. ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ వెనక్కి వెళ్ళలేడు. సో ఆలోచించాడు, ఎలాగైనా సరే సినిమా తీయాలనేప్పటికి అప్పట్లో
అదర్ లాంగ్వేజ్కి వెళ్ళి సినిమాలు వెతుక్కుంటే అది తెలుసు, రాజేంద్ర ప్రసాద్ గారికి తెలుసు. మన సబ్జెక్ట్ వెతకాలంటే ఇంకో లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ నుంచి తీయాలి అని తెలిసి ఈయన ఇప్పుడు ఏం చేశారంటే, అప్పట్లో బెంగాలీ సినిమాలు ఇవి కలకత్తా సచిత్ర సినిమాలన్నీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, బెంగాల్ వెళ్ళాడు ఈయన. బెంగాల్ వెళ్ళి బెంగాలీ పిక్చరు మంచి సబ్జెక్ట్ ఉన్నది కొనుక్కొచ్చాడు. రీమేక్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ప్రింట్ తీసుకొచ్చాడు. ప్రింట్ తీసుకొచ్చి నాగేశ్వరరావు చూపించాడు. ఇదివరకు ప్రింట్లే, ఇప్పట్లాగా సీడీలు గీడీలు లేవు. ఇదివరకు ఫస్ట్ ప్రింట్ రైట్స్ కొంటే ఒక ప్రింట్ మనం డబ్బులు ఇచ్చి ప్రింట్ తీసుకొచ్చేవాడు వాళ్ళు. ఇచ్చేదంటే బిఫోర్ కొంటేనేమో ఒక ప్రింట్ ఎక్స్ట్రా తీసుకొచ్చేవాళ్ళు వీళ్ళు, రైట్స్ వీళ్ళే కాబట్టి. ఇప్పుడు రిలీజ్ అవ్వకపోతే ఒక ప్రింట్ ఎక్స్ట్రా తీసి వీళ్ళు కాస్ట్ ఇచ్చేదానికి ఆ ప్రింట్ తీసుకొచ్చేవాళ్ళు. అయితే వీళ్ళ దగ్గరే ఉండాలి ఎప్పుడు చూసినా. డైరెక్టర్ చూపించాలి, ఆర్టిస్టులు చూపించాలి కాబట్టి ప్రింట్ ఒకటి పెట్టుకుంటారు. ఇదివరకు పెట్టుకునేవాళ్ళు. అలాగా తీసుకొచ్చి నాగేశ్వరరావు చూపించాడు. నాగేశ్వరరావు బాగా నచ్చింది, స్టార్ట్ చేశారు. ఎవరు డైరెక్టర్? వి మధుసూదన్ రావు. మధుసూదన్ రావు పేరుతో అది సావిత్రి గారిని బుక్ చేశారు. అది అట్లీస్ట్ ఆరాధన గురించి చెప్పాం ఇదివరకు, ఎప్పుడో సందర్భంలో చెప్పుకున్నాం. ఆరాధన చక్రపాణి గారికి సగం అయిన తర్వాత చూపిస్తే, గుడ్డోడయ్యా సినిమా ఎవరు చూస్తారా, నాగేశ్వరరావు గుడ్డోడైతే ఆయన కామెంట్ చేశాడు. వీళ్ళు అంటే ఇండస్ట్రీ చాలామంది చెప్పారు ఇదేం పెద్ద ఆడట్లేదే అని అన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారికి గుండెలో రాయబడింది. ఎందుకంటే ఏం చేయాలి ఇప్పుడు ఎవరు ఎక్కువ సపోర్ట్ లేదు ఆయనకి. అంతేగా, రంగారావు లేరు, పార్ట్నర్స్ లేరు. సో ఇప్పుడు ఈయన ఒక్కడే చేసి ఫస్ట్ పిక్చర్ తీసిన ఆసరాతోటి ఈయన సెకండ్ పిక్చర్ స్టార్ట్ చేశాడు. సో ఈయన ఫినిష్ చేస్తాడు అనే ఇది అందరిలోనూ ఉంది. కాదండి, ఫస్ట్ ఫిల్మ్ కి డబ్బులు వచ్చాయి? డబ్బులు వచ్చినాయి, అంటే మినిమం బడ్జెట్ లో తీశారు, డబ్బులు వచ్చినాయండి. వచ్చినాయి. ఈ సపోర్ట్కి ఏం తక్కువ లేదండి. ఈయన పట్టుదలతోటి 50,000 ఇస్తాను, నువ్వు పైకి వస్తే పైకి రా, లేదంటే లేదన్నాడు కాబట్టి ఆ పట్టుదలతోటి ఇక్కడ ఉండిపోయాడు ఈయన. ఈయన అందరినీ పట్టుకుని, అందరూ ఫ్రెండ్సేనండి. ఇప్పుడు అప్పట్లో ఏముంది, వీళ్ళందరూ కలిసి ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే నిర్మాతలు అందరూ. పైగా ఇంకోట్లేండి, వీళ్ళ ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ, జమీందారు ఫ్యామిలీ లాంటిది వీళ్ళది. అంటే కొన్ని వందల ఎకరాలు ఉన్నవాళ్ళు కాబట్టి మొత్తం ఈ బెల్ట్ అంతా అలాగే ఉండేవాళ్ళు సార్ వీళ్ళు. సర్కిల్ కూడా అంతే ఉంటుంది. సో అంచేత ఈయన సినిమా తీయడానికి ఇబ్బంది లేదు. ఒక సినిమా తీశాడు కాబట్టి ప్రూవ్డ్. నాగేశ్వరరావు గారు సపోర్ట్ ఉంది కాబట్టి ప్రూవ్డ్. నాగేశ్వరరావు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రూవ్డ్. ఈ డౌట్ వచ్చిన తర్వాత ఇక ఏమైనా సరే ఫినిష్ చేద్దాం, పోతే దీంతో పోతే వెళ్ళిపోదాం మనం. నాయుడు గారు అనుకున్నారని చెప్పాను చూసారు సార్. అలాగే ఈ సినిమా మాత్రం వీళ్ళు చెప్పిందని ఇప్పుడు సగం వచ్చేసిన తర్వాత ఆపే ప్రసక్తే లేదు. ఇది నమ్మి తీసుకొచ్చాం, అందరికీ సబ్జెక్ట్ అందరికీ నచ్చింది. నచ్చిన తర్వాత కొంతమందికి నచ్చకపోవచ్చు. అదే పట్టుకుని మనం చేసామనుకోండి, మనం ఏవి లైఫ్లో సాధించలేము. సో ముందుకు అన్నట్టు దీంట్లో ఆయన ఫినిష్ చేశాడు సినిమా. ఫినిష్ చేసి ఆరాధన రిలీజ్ చేశాడు. రిలీజ్ చేస్తే ఇంకేముంది, బ్రహ్మాండమైన హిట్. అందరి అంచనాలు తలకిందులు అయిపోయినాయి. చూడండి అసలు ఇచ్చేదంటే ఏమి నచ్చి అల్టిమేట్లీ ప్రేక్షకుడే ఇక్కడ, ప్రేక్షకుడే కింగ్. అందరూ సందేహం లేదు. జడ్జి డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు చూసారా, ఆ కవర్లు అందరూ సినిమా వాళ్ళు. నా దృష్టిలో ఇప్పటి వరకు కూడా చాలా సినిమాలు కూడా మనకి ప్రివ్యూస్ చేసినప్పుడు చాలా కొంతమంది ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్ కానీ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అవునవును మా సినిమా చూసి అందరూ కూడా ఏ సినిమా ఇది అన్నారు, కానీ ప్రేక్షకుల దగ్గర సూపర్ హిట్లు అవి. శంకరాభరణం అంతే కదా సార్, అట్లాంటివి ఎన్నో ఉన్నాయి. అట్లాంటిలో ఉన్నాయి. చేత ఇలా జరిగింది సార్. ఇక ఆయన ఆగల, ఇక ఆరాధనతోటి ఆస్తి పనులు, అంతస్తులు ఇవన్నీ చేసుకుంటూ వచ్చి ఆత్మబలం. ఇప్పుడు మనం చెప్పుకోే ఇన్సిడెంట్ ఆత్మబలం ఇది వచ్చింది కదా. ఎక్కువ సెకండ్ బ్యానర్ లో నాగేశ్వరరావు గారే ఉన్నారు కదండి. నాగేశ్వరరావు అంటే ఫస్ట్ రామానాయుడు గారికి కానీ రాజేంద్ర ప్రసాద్ గారికి కానీ
రామానాయుడు గారేమో నమ్మినపాటి షూటింగ్ అప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ మర్యాదలు చూశాడు. అదే ఈయనకి కూడా అలాగే కనెక్టెడ్, ఓకే. రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా. అదే రైట్. అంచేత నాగేశ్వరరావు ఎక్కువ ఇన్స్పైర్ చేశారు వీళ్ళని, వీళ్ళు రావడానికి. ఓకే చదువు ఫినిష్ చేసుకుని రాబాబు అని వీళ్ళు చెప్పిన వాళ్ళు నాగేశ్వరరావు ఒకళ్ళు, రైట్ రైట్. రాజేంద్ర ప్రసాద్. ఓకే ఏమండి నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు బాగా చేస్తున్నావు, ఇది కాలేజీలోనే ఏదో వెళ్ళారనుకుంటాను నాగేశ్వరరావు నాకు తెలిసి, నాటకాలు ఆడేటప్పుడు బాగా చేస్తున్నావు బాబు. కానీ ఒక్కటే అండి, మన దీంట్లో ఆయన ఏదైతే యాక్టింగ్ చేయాలనుకున్నారో అది చేసుకోలేకపోయారు. అది చేసుకోలేదు, అది కుదరలేదు. కుదరలా. సరే ఇప్పుడు వాళ్ళ బాబుకి వచ్చింది అది. సినిమాల్లో ఫస్ట్ పేజ్ సినిమాల్లో ఇక ఆయన సెటిల్ అయిపోయాడు రాజేంద్ర ప్రసాద్ గారు. ఏమండి అందరితోటి సినిమాలు తీస్తూ నాగేశ్వరరావు గారితో తీసిన ఆత్మబలం. ఇప్పుడు ఆత్మబలం గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇన్సిడెంట్. ఆరాధన తర్వాత ఆత్మబలం. ఆత్మబలం బి సరోజ హీరోయిన్ బుక్ చేశారు. బుక్ చేసిన తర్వాత షూటింగ్ జరుగుతున్న ఏం జరిగిందంటే ఈవిడ బి సరోజ టూ మచ్ బిజీ. హిందీ పిక్చర్స్ కూడా చేస్తుంది. ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో హిందీ పిక్చర్ చేస్తుంది. ఆ హిందీ పిక్చర్ జరిగేటప్పుడు ఆ సాంగ్ ప్లాన్ చేశారు, చిటపట చినుకులు. గుర్తుందా మీకు? పాపులర్ సాంగ్, వెరీ మచ్ పాపులర్ సాంగ్. చిటపట చినుకులు సాంగ్ ప్లాన్ చేసే, ఇంకా ఆ బ్యాలెన్స్లు ఉన్నాయి, అవి చేయాలి. షూటింగు ఇంకో 15 రోజులు, సాంగ్లను కొన్ని సీన్లు చేయాలి. ఆ టైంలో ఏం జరిగిందంటే ఆవిడకి హిందీ పిక్చర్ షూటింగ్లో కొండ నెత్తి మీద పెట్టుకొస్తుంటే కుర్రాళ్ళు, ఆకతాయి కుర్రాళ్ళు ఆ కొండను కొట్టాలి వీళ్ళు హిందీ పిక్చర్లో, ఇక్కడ కాదు హిందీ పిక్చర్లో కొట్టాడంటే అది కొట్టారు. ఇదివరకు ఈ ఆర్టిఫిషియల్ రాళ్ళు తయారు చేయటం అనేది అంత తెలియట్లేవు. అప్పుడు చిన్న చిన్న రాళ్ళు పెట్టి నిజంగానే కొట్టేవాళ్ళు. గుర్తుందో లేదో, ఇదివరకు అంత ఇది లేదు. ఈ రాళ్ళు ఆర్టిఫిషియల్ ప్రిపేర్ చేయాలని, డమ్మీ ప్రిపేర్ చేయాలని లేవు అప్పట్లో. రియల్ వేసి జాగ్రత్తగా కొట్టండి బాబు అని తర్ఫీదు ఇస్తారు, జాగ్రత్త వార్నింగ్ ఇస్తారు కుర్రాళ్ళకి, యాక్ట్ చేసే వాళ్ళకి. ఆ కొట్టేటప్పుడు ఏం జరిగిందంటే ఈవిడికి ఇక్కడ తగిలింది. ఆ కొండ నెత్తిమే పెట్టుకుంటే కొండ కొట్టాలి, ఇక్కడ తగిలింది, బ్లడ్ మొత్తం కాలింది. అంతే. ఇలా షూటింగ్ బ్రేక్, ఏళ్ళదే షెడ్యూల్ నెక్స్ట్ షూటింగ్ బ్రేక్. అక్కడ కూడా బ్రేక్ అయి ఉంటుంది. అక్కడ బ్రేకే, ఇక్కడ బ్రేకే. అసలు అక్కడ డేట్ అయిపోయింది. వాళ్ళు హిందీ ఎప్పుడైనా చేసుకుంటారు. ఇంచేతంటే హిందీ వాళ్ళకి మనకి తేడా ఏంటంటే మన డిసిప్లైన్డ్ షెడ్యూల్స్. హిందీ వాళ్ళు అలా కాదు. వాళ్ళు పొద్దున్నే 9 గంటలకు రమ్మంటే 11 గంటలకు వస్తారు. మీకు గుర్తుందో లేదు, హిందీ వాళ్ళు బాలీవుడ్ ఎప్పుడు కూడా మోస్ట్ రిలాక్స్డ్ పీపుల్. ఇదివరకు ఇప్పుడైనా సరే అంతే నా ఉద్దేశం. అంచేత టూ మచ్ కాల్ షీట్స్ వాళ్ళు టైమింగ్స్ లెక్క చేయరు వాళ్ళు. మనం అందుకనే 5 గంటలకి 6 గంటలకి ఎక్కువ కూడా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, హిందీ ఆర్టిస్టులు అందరూ వచ్చి మెడ్రాస్లో షూటింగ్ చేసేవాళ్ళు. మెడ్రాస్ స్టూడియోస్లో. ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్లో. ఎందుకంటే ఇక్కడ టైం వేస్ట్ అవ్వదు. ప్రొడ్యూసర్ అలా ప్లాన్ చేస్తాడు, ఇంకా వేరే వెళ్ళడానికి లేదు. అదే బాంబే అనుకోండి, అసలు స్టూడియోకి రావడానికే 1.5 గంటలు పడుతుంది. ఏ లొకేషన్ చూసినా కూడా 1 గంటన్నర లొకేషన్ ట్రావెలింగ్ టైం అయిపోతుంది. అందుకని ఏం చేసామని తెలివిగా వీళ్ళు హోటల్లో పెట్టేసి, హోటల్ ఖర్చులైనా పర్వాలేదు మనకు టైం వేస్ట్ అవ్వదు అని చెప్పి మెడ్రాస్లో షూట్ చేసేవాళ్ళు. ఇది ఒక సూత్రం, నిర్మాతలు నేర్చుకున్న సూత్రం ఇది. ఏది బాలీవుడ్ నిర్మాతలకు కూడా వాళ్ళకి పాఠం అయింది ఇదివరకు. మీ ఎక్కువ సినిమాలు హిందీ వాహిని స్టూడియోలు చేసేవాళ్ళు అండి. అయిపోయిన తర్వాత సరే ఆవిడ మెడ్రాస్లోనే ఉండేది తల్లితోటి, ఎవరో బి సరోజ్ గారు ఇల్లు తీసుకుని ఉన్నారు. సరే కాల్ షీట్లు అడుగుదామని చెప్పేసి ఈయన రాజేంద్ర ప్రసాద్ గారు ఒకరోజు మార్నింగ్ వెళ్ళాడు. ఆయన 4వ పిక్చర్ 5వ పిక్చర్ అంతగా ఎస్టాబ్లిష్ కాలేదు అప్పటికి. చేసిన పిక్చర్ చేసినా ఆరాధన తర్వాత పిక్చర్ ఆత్మబలం అనుకుంటాను. అది నాకు తెలిసి ఆత్మబలం అంటే 3వ పిక్చరు. అంటే అంత ఇప్పుడిప్పుడే రైజ్ అవుతున్నాడు ఆయన. ఆ తర్వాత పిక్చర్స్లో ఆచిపర్లు, అంతస్తులు ఇవన్నీ అయిన తర్వాత వెళ్ళాడు ఆయన. వెళ్ళి గేట్ దగ్గర గోర్ఖా అలౌ చేయలే, చూడండి మీరు, గోర్ఖా అలౌ చేయలే. వెయిట్ చేశాడు. ఒకసారి పిలవమన్నాడు. వాళ్ళు మేం సాబ్ నయ్యాయి అంటున్నారు వాళ్ళు. గోర్ఖా వాడు ఉంటారు కదా వాళ్ళు. ఆ తర్వాత కొంతసేపటికి వాళ్ళ అమ్మ వచ్చింది. ఎవరు బి సరోజాదేవి గారు అమ్మ బయటకు వచ్చి చూసి అలా పెట్టుకుంది.
అలా పెట్టుకుని గోర్ఖాతోటి నై ఖోల్నా గేట్ నై అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. 2 times వచ్చింది, అయినా కూడా రాజేంద్ర ప్రసాద్ అలౌ చేయలే. అంటే ఫస్ట్ టైం బి సరోజాదేవికి ఫస్ట్ నిర్మాత ఈయన. ఓకే ఓకే. ఈయన మూడో అంటే డబ్బులు ఇస్తే అప్పుడు ఇదేముంది వాళ్ళకి. నాగేశ్వరరావు గారు అని కొంత నాగేశ్వరరావు గారి కోసమని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, నిర్మాత కోసం కాకపోయినా. ఏమండి ఆ తర్వాత ఈయన 10 పిక్చర్లు తీసిన తర్వాత అగ్ని నిర్మాత అయ్యాడు. ఇది ఆ సిచ్యువేషన్లో ఉన్న వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు? ఎవరితో చెప్పుకోలేని బాధ, అవమానం జరిగింది. ఇది ఇచ్చేదంటే గేట్లోంచి లోపలికే రానివ్వలేదంటే ఆ నిర్మాతకి ఎంత అవమానం, ఎవరితో చెప్పుకుంటాడు ఈయన? ఈ కాంట్ ఎక్స్ప్రెస్. అంచే తనలోనే దాచుకున్నాడు అవమానాన్ని. ఓకే మన టైం కాదు, సినిమా ఫినిష్ చేయాలి, లేకపోతే మొత్తం ఇదైపోతుంది, అప్సెట్ అయిపోతుంది. ఇది నాగేశ్వరరావు గారు కూడా చెప్పి చేయలేము ఇది. మరి నువ్వే ప్రతిదానికి నన్ను ఇన్వాల్వ్ చేస్తాడని తిట్టచ్చు రేపు. ఇప్పుడు నువ్వు సమర్థుడు ఉండాలి కదా అని ఆయన అనుకోవచ్చు. అంచేత నా సమర్థత నేనే చూపించుకోవాలని నువ్వు ఆలోచించాడు. ఆలోచిస్తే ఎల్వి ప్రసాద్ గారు అబ్బాయి ఈయన ఫ్రెండ్ ఆనందరావు, రమేష్ ప్రసాద్. ఆనందరావు అనేది చనిపోయాడు ఆయన. అక్కినేని ఆనందరావు తెలుసదే మీకు, మీరు విన్నారో లేదు? మన ఆనంద్ సినీ సర్వీస్ ఆనందరావు. నా ఫస్ట్ పిక్చర్ డిస్ట్రిబ్యూటర్ ఆయనే, ఆనందరావు గారు. ఓకే. అక్కినేని ఆనందరావు గారు. నేనంటే చాలా దుర్గాదేవి తీసినప్పుడు బాగా, అందుకని చెప్తున్నాను. ఆయన తీసుకుని వెళ్ళాడు. ఆనంద్ అనగానే ఆనంద్ ఫోన్ చేస్తారు కదా ఎల్వి ప్రసాద్ గారు, ఇది షూటింగ్లో, హిందీ షూటింగ్లో ఈయన ఉంటాడు కదా, అంటే లోపలికి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేస్తే లోపలికి రానిచ్చారు. ఆనంద్తో పాటు లోపలికి వెళ్ళాడు. అంటే మనం ఎవరైనా ఇప్పుడు ఎక్కడైనా మీరు తెలిసినట్టు తీసుకెళ్ళాలి అంటాం కదా, అలాగే న్యాచురల్గా తీసుకెళ్ళిన తర్వాత ఈ రాజేంద్ర ప్రసాద్ చూస్తూ మొహం ముడుచుకుని మీరు బయట కూర్చోండి అన్నారు. ఇదొక అవమానం. సరే నువ్వు కూర్చో అని చెప్పి సైగ చేశాడు. వచ్చేటట్టే ఏం చేస్తారు పాపం. ఇప్పుడు వాళ్ళు కూడా సినిమా ఆర్టిస్టులు అంటే సెన్సిటివ్గా ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా గబుక్కుని ఏంటి ఇలా అంటున్నావు అని అన్నాం అనుకో, వాళ్ళ రిలేషన్షిప్స్ పోతాయి. పైగా వచ్చిన కార్యం కూడా చెడిపోతుంది. పైగా ఈయన ఉన్నారు పక్కన, ఆనందరావు గారు ఉన్నారు. ఆనందరావు చెప్పాడు, ఆయన చెప్పాడు నువ్వు బయట కూర్చో వస్తాను అని చెప్పేసి లోపలికి వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏంటమ్మా ఇది, వాళ్ళ పిక్చర్ ఫినిష్ చేయాలి కదా, మరి నీకు దెబ్బ తగిలింది తప్పులేదు, పరామర్శించడానికి వచ్చి లోపల రాలేదంటే అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన చెప్పాడు. అప్పుడు మీరే చెప్పండి అని చెప్పేసి వాళ్ళతో చెప్పాడు, వాళ్ళ అమ్మతోటి బి సరోజ్తో చెప్పాడు. చెప్తే వీళ్ళు ఎల్వి ప్రసాద్ గారు అంటే పెద్ద గౌరవం కదా అప్పుడు ఆయనప్పుడు లోపలికి పిలిచి ఏమండి ఇక పలానా ఆగస్టులో నేను 15 days ఇస్తున్నాను, నేను అవుట్డోర్ రాను, సాంగ్స్కి రాను, మీరు ఎలా చేసుకుంటారో మెడ్రాస్ వదిలి బయటకు రాను, నేను 15 రోజులు ఇస్తున్నాను, ఆ 15 రోజుల్లో మీరు ఫినిష్ చేసుకోండి అని చెప్పి అల్టిమేట్ ఇచ్చేసింది. సరేనమ్మా ఫినిష్ చేస్తారు ఇచ్చేదంటే ఈజ్ క్యాబుల్ నాగేశ్వరరావుతో చెప్పి, నాగేశ్వరరావు అప్పటికి హైదరాబాద్ వచ్చేసారు. నాగేశ్వరరావు గారు మెడ్రాస్లో చేస్తారో లేదో తెలియదు, అదొక ప్రాబ్లం ఇప్పుడు. అయినా కూడా అక్కడేం చెప్పలేడు ఈయన, రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చెప్పలేడు. అంచేత ఏం చేశారంటే సరేనమ్మా అని చెప్పేసి అలాగే ప్లాన్ చేసుకుంటానని చెప్పేసి నేను ఒకసారి అన్నీ చూసుకుని మీకు వచ్చి చెప్తానమ్మా, మీ డేట్స్ నేను యూజ్ చేసుకుంటాను, మీ డేట్స్ ఎవరికి ఇవ్వకండమ్మా అని చెప్పేసి వచ్చేసాడు ఈయన. అప్పట్లో అంతే కదా మరి, ప్రొడ్యూసర్స్ కష్టాలు, నిర్మాత కష్టాలు చెప్పేది. అంచేత బ్రహ్మాండం 2 అవమానాలు జరిగినాయి ఈయనకి, గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ గేట్లోంచి రానివ్వాలి, ప్రొడ్యూసర్ అంటే రానివ్వాలి, తల్లికి తెలుసు అయినా కూడా రానివ్వాలి. లోపల ఉండొచ్చు ఆవిడ హీరోయిన్, అంటే హీరోయిన్ కూడా మరి తల్లి చెప్తే వినేది కదా ఆవిడ అప్పట్లో. అంచేత రెండోసారి ఏమో బయట కూర్చోమన్నారు ఆనంద్తో వస్తే, లోపల కూర్చోమనొచ్చు కదా, అది కూడా చేయలే. సో ఇవన్నీ భరించాడు ఈయన. అంటే కార్యసూర్యుడు ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటికి రియాక్ట్ కాడు. మనం తెలుసుకోవాల్సిన సూత్రం ఇందులో ఇచ్చేదంటే, మనం పని జరిగేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఆవేశపడినా కోప్పడినా పనులు జరగవు. ఇచ్చేత సెన్సిటివ్ పీపుల్తో డీల్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ సినిమా అంటే చాలా మందితోటి 24 క్రాఫ్ట్లు
100 మందితోటి కూడుకున్న పని ఇది. ఎవరికి ఇది వచ్చినా డిస్టర్బ్ అయినా కూడా పని ఆగిపోతుంది. ఓకే. ఇట్లాంటి పరిస్థితుల్లో 15 రోజులు ఇచ్చింది ఆవిడ. మెడ్రాస్ వదిలి బయటకు రానుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈయన నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళాడు. ఇదండి ఇలా చెప్పింది ఆవిడ. ఆ దెబ్బ తగిలింది ఆవిడకి. అంచేత ఆయన మెడ్రాస్ వదిలి రాలేనట్టు పంపించుంటున్నారు మదర్ కూడాను. అంచేత మీరు ఎలాగైనా చేస్తారు ఆలోచించాడు ఆయన. భలేవాడు అయ్యా, నాగేశ్వరరావుని అపార్థం చేసుకుంటారు కానీ నిర్మాత బాగుండాలయ్యా నాకు ఎప్పుడు కూడాను. అంచేత నీ కష్టాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఎస్, నేను వస్తాను, మెడ్రాస్ వస్తాను, మెడ్రాస్లో అన్నీ ఫినిష్ చేసుకో అని చెప్పేసి ఆయన యాక్సెప్టెన్స్ ఇచ్చాడు. అమ్మాయి అనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ ముందు పుట్టిన కుర్రాళ్ళండి వీళ్ళందరూ. రాజేంద్ర ప్రసాద్ అనేవాళ్ళు, రాజేంద్ర ప్రసాద్ కానీ రామానాయుడు గారు కానీ వీళ్ళందరూ వాళ్ళ ముందు వాళ్ళంటే గౌరవిస్తారు పిల్లల్ని. ఎంచేతంటే వాళ్ళకి నష్టం కలగనివ్వరు. బాధ్యత కలిగిన ఆర్టిస్టులు అంటే వాళ్ళు. అందుకనే పరిశ్రమకు 2 కళ్ళు ఎన్టీఆర్ను ఇది. ఎన్టీఆర్ కూడా అంతే, ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆయన ఇచ్చేసేవాడు కాదు. సో ఇది అయిన తర్వాత నాగేశ్వరరావు గారు మెడ్రాస్ వచ్చాడు. మెడ్రాస్ వచ్చిన తర్వాత మిగతా షూటింగ్ అంతా ఫినిష్ చేశారు. మీకు గుర్తుందో లేదో, చిటపట చిలుకల పాటలో గుర్తుందో మీకు? బి సరోజ తలకి ఇది కడుతుంది, స్కార్ఫ్. మీరు గుర్తుపట్టుకోండి. ఎందుకు కట్టింది అనుకుంటున్నారు? ఆ దెబ్బ కనపడకుండా ఉండడానికి. ఓకే, అర్థమైందా? ఓకే, అది సీక్రెట్. ఇప్పుడు ఎవరికి తెలియదు. ఓకే, స్కార్ఫ్ కడుతుంది, చిటపట చెన్నుకుళ్ళు కడుతూ ఉంటే అని. గుర్తుందా మీకు? ఈసారి సాంగ్ చూడండి, మీకు చూసిన వాళ్ళందరికీ అర్థం అవుతుంది. ఇప్పుడు విన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి. ఈ స్కార్ఫ్ కడుతుంది ఏంటంటే ఇక్కడ తగిలింది కదా దెబ్బ, దెబ్బ తగిలింది ఇక్కడ తగిలింది. ఆ స్కార్ఫ్ కట్టేసింది ఆవిడ, కనపడకుండా, దెబ్బ కనకుండా. అంటే బ్యాండేజ్ అది ఉంటుంది. ప్లస్ తడవకుండా ఉండడానికి, ఆ బ్యాండేజ్ తడవకుండా ఉండడానికి ఆ స్కార్ఫ్ కట్టేసి చిటపట చిరుకు. లేకపోతే స్కార్ఫ్ కట్టాల్సిన పని లేదు, మామూలుగానే తడిసేవాళ్ళు. అర్థం కదా? అది అందుకని స్కార్ఫ్ కట్టింది. లేకపోతే ఎండల్లో కట్టినట్టు స్కార్ఫ్ కట్టక్కర్లా. ఆ స్కార్ఫ్ కట్టడం వెనకాల సీక్రెట్ ఇది. ఎవరికి తెలుసు? ఫినిష్ చేశారండి. సినిమా ఫినిష్ అయిందండి. సినిమా ఫినిష్ అయితే సినిమా కష్టాలు అప్పుడే అవుతాయా? సెన్సార్కి వెళ్ళింది. మీ క్లైమాక్స్ గుర్తుందో లేదో, జగ్గయ్య తను క్రియేట్ చేసేసి తను సూసైడ్ చేసుకుని మర్డర్ నాగేశ్వరరావు చేసినట్టు క్రియేట్ చేస్తాడు దీంట్లో. అది ఒక పెద్ద ఎపిసోడ్. మీకు గుర్తుందో? ఆత్మవలం చూసారో లేదో మీకు నాకు తెలియదు, నాకు బాగా గుర్తు. ఏం చేద్దాం, దానికి నాకు పెద్ద మెమరీ ఉంది ఆత్మవలం. అది పెద్ద టెన్షన్ క్రియేట్ చేశారండి. అక్కడ ఉరి తీసేస్తున్నారు నాగేశ్వరరావు గారిని, ఇక్కడ బీసరోజు టెన్షను. ఏం చేద్దంటే వాడు సైకో. దాంట్లో ఆత్మబలంలో జగ్గయ్య క్యారెక్టర్ సైకో. అంచేత ఎలాగైనా ఉంచాలని చెప్పేసి ఈవిడ చేత డ్యాన్స్ చేయించి నాగేశ్వరరావు జగ్గయ్య ఉండేటి వేస్తాడు. వెళ్ళిపోతానంటాడు మాటికి, పిచ్చి పెట్టినట్టు. వెళ్ళిపోయి ఇంట్లో ఉండంటాడు. కన్నాంబ తల్లి ఎలాగైనా ఉంచునాయన అని చెప్పి నాగేశ్వరరావుని బతిమాలుతుంది. అక్కడ దీనికి పనిచేస్తూ ఉంటాడు మేనేజర్గా నాగేశ్వరరావు. ఈ కథ ఏమండి, జగ్గయ్య వెళ్ళిపోతుంటే ఉంచడానికి ఏం చేస్తాడంటే నాగేశ్వరరావు గారు హీరోయిన్ ప్రయోగిస్తారు. కొంచెం ఏదో ఒక అట్రాక్షన్ పెట్టాలి కదా. అందుకని ఆ అమ్మాయి డ్యాన్స్ చేసి ఎక్కడికి పోతావు చిన్నవాడ వెళ్ళిపోతుంటే, ఆ పాట గుర్తుందో లేదో? గుర్తుంది. ఆ పాట డాన్స్, ఐ సే డాన్స్ అంటాడు సైకోలాగా. ఆ డాన్స్ అయిన తర్వాత అక్కడ ఆగుతాడు. కానీ కొంతకాలం కొన్ని రోజులు పోయిన తర్వాత జగ్గయ్య ఏం అబ్జర్వ్ చేస్తాడంటే, ఇది నన్ను కాదు ప్రేమించేది, నాగేశ్వరరావుని ప్రేమిస్తుంది. అంచేత ఇది నాకు కానీ ఆడది అతనికి దక్కడానికి వీల్లేదని చెప్పి ప్లాన్ చేసి సూసైడ్ చేసుకుని అది నాగేశ్వరరావుకి వచ్చేటట్టు చేస్తాడు. ఎవిడెన్స్ క్రియేట్ చేస్తాడు. ఎవిడెన్స్ క్రియేట్ చేస్తే టెన్షను, అరెస్ట్ చేస్తారు, ఉరిశిక్ష వేసేస్తారు. ఉరిశిక్ష వేసేసిన తర్వాత ఈ టెన్షన్ అంతా క్రియేట్ అయిన తర్వాత అయ్యేదానికి జగ్గయ్య ప్రతిదీ డైరీలో రాసుకుంటాడు. ఒక సిచ్యువేషన్లో ఆ డైరీ బీసరేజ్ దొరుకుద్ది. ఆ బీసరేజ్ దొరికితే రామనారెడ్డి ఒక క్యారెక్టర్ ఉన్నాడు అనుకుంటే అది అడ్డుపడతాడు, మళ్ళీ దాని నుంచి కాల్చబోతాడు ఆ డైరీని. అంటే నాగేశ్వరరావు శిక్ష పడాలని ఆ డైరీ తీసుకుని జడ్జి దగ్గరికి వెళ్ళాలి. ఏది తెల్లవారుజాము 4 గంటలకి ఉరిసి తీసేస్తారు. ఈ టెన్షన్ క్రియేట్ చేశారు, బాగా తీశారు. బాగా తీసేస్తే
సెన్సార్ వాళ్ళు ఏం చేశారంటే శాస్త్రి అని సెన్సార్ ఆఫీసర్ అప్పుడు ఏం చేశారంటే అమ్మో ఇంత టెన్షన్ అయితే చచ్చిపోతారంటే ఆడియన్స్కి ఏదైనా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అంచేత మొత్తం సగం తీసిపారేయండి అన్నాడు. అదేంది అసలు అశ్లీలమైనవి తీసేయాలి సెన్సార్ టెన్షన్ అంట, టెన్షన్ కూడా ఆ తీసేస్తారు. శాస్త్రి ఫీల్ అయ్యాడు. ఇది ఇప్పుడు ఆఫీసర్స్ ఎలా ఉంటాయో చెప్పనండి, ఆఫీసర్స్ సెన్సార్ వాళ్ళ మైండ్స్ మనకు అప్లై చేస్తారు. ఇది ఇంకా అసలు విచిత్రంగా ఉంది. విచిత్రం, అదే చెప్పేది. ఆ శాస్త్రి గారని ఆయన ఉండేవాడు, ఆయనకు భయం వేసింది అనుకుంటా, ఆయనకు భయం వేసింది ప్రజలందరూ భయపడతారని చెప్పేసి సగం తీసేయమన్నాడు. ఎవరు ట్రై చేసినా ఇక కుదరలేదు, సగం తీసేశాడు. అది చాలా ఎఫెక్ట్ అయింది. కానీ అప్పటికే ఇంట్రెస్ట్ క్రియేట్ అయినా కూడా దీనివల్ల రాజేంద్ర ప్రసాద్ గారు పిక్చర్కి కొంత రెవెన్యూ లాస్ వచ్చింది. ఆ పిక్చర్ అంతే కదా, ఎమోషన్ అంతా కిల్ చేసినట్టేగా. టెన్షన్, అసలు ఆ టెన్షన్ ఎంత ఇది, వీళ్ళు చేజ్ చేసి ఆ డైరీని మళ్ళీ తీసుకురావడానికి వెళ్ళ స్టేజ్ రమణారెడ్డి బ్రాంచ్ ట్రై చేయటం ఇదంతా ఉంది, అవన్నీ తీసిపారేశారు. అసలు సెన్సార్ కి ఆ రైట్ లేదుగా, మరి ఎట్లా వచ్చింది ఆ రైట్? ఏది లేదుగా, వాళ్ళు ఫీల్ అయితే తీసేచ్చు. ఏది ఎమోషన్ కూడా, ఎమోషన్ కాదు, టెన్షన్ అన్నాడు. టెన్షన్ అనేది కాదు, ఎమోషన్ వేరు, టెన్షన్ వేరు. ఎమోషన్ అంటే సెంటిమెంట్, ఉద్విగ్నత. ఇదేమో భయం కొలిపేటట్టు ఉంటుంది అన్నాడు. ఇది భీకరంగా ఉంది, ఇది ఈ టెన్షన్ అమ్మో భరించలేదు, ఎవరైనా అక్కడ ఉరి తీసేస్తారో అని భయం మా ఆడియన్స్ మైండ్లోకి వెళ్తే పిచ్చెక్కిపోద్ది వాళ్ళకి. ఉరి తీసేంత వరకు వెళ్ళిపోద్ది అది. అంటే ఆ బిల్డప్ అంతా తీసిపారేశాడు. అక్కడ కిల్ అయిపోయింది, సగం సినిమా కిల్ అయిపోయింది. ఏదో 2 షార్ట్స్లో మేనేజ్ చేసి జడ్జి దగ్గర తీసుకొస్తుంది. జడ్జి దగ్గర తీసుకొచ్చే వరకు చాలా టెన్షన్ ఉంది. మీకు అర్థమైందా? జడ్జి దగ్గర అంత తేలిక రాదు. చిరంజీవి గారి సినిమా ఉంది, అదే అది దీంట్లో రావు గోపాలరావు గారు, ఇది మన కేఎస్ రామారావు. అవునవును, అభిలాష ఏదో నాకు తెలుసు, ఎండమూరి గారి సేమ్ ఇదే టెన్షన్ బిల్డ్ అవుతా ఉంటుంది. ఆ ప్లే చాలా బాగుంటుంది. ఆ ప్లే అది అలాగే అసలు ఆత్మబలమే దానికి బేస్. ఓకే ఏమండి, అది అయిపోయేటప్పటికి ఇక అలాగా ఆత్మబలం చౌచౌగా కలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత రాజేంద్ర ప్రసాద్ గారు కొంత మిగలలేదు. అంటే ప్లస్ కావాల్సిన సినిమా అందరికీ నచ్చింది, అది ప్లస్ కావాల్సిన సినిమా కాలేదు. ఇక అక్కడి నుంచి ఆగదు కదా. ఇప్పుడైనా ఒక సినిమా ఇదైనంత మాత్రాన ఏం కాదు, అక్కడి నుంచి ఇక ఆస్తిపరులు అంతస్తులు వరుసగా వచ్చారు.